హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో స్ట్రైట్ టు ద పాయింట్ విషయం మాట్లాడేస్తా. ఏంటంటే ఇతని పేరు మీకు తెలుసు కదా, దాసరి విజ్ఞాన్, అదే కేసరి అజ్ఞాన్. ప్రపంచానికి ఈడొక అజ్ఞాని. అంటే ప్రపంచంలో మనుషులంతా ఒకవైపు ఉంటే ఈ ఆది మానవుడు ఒకవైపు ఉంటాడు. బేసిక్లీ ఈడు మొహం చూస్తాను నాకు ఏమనిపిస్తా అంటే కుళ్ళిపోయిన పనసకాయకి కలజోడు పెట్టినట్టు ఉంటాడు. వీడి మీద కాన్సన్ట్రేట్ చేయక వీడికి సుఖాలు ఎక్కువైపోయినాయి. చెప్తాను ఈ సంగతి. వీడు గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా, మన పెద్ది పెహల్వాన్ గ్లిమ్స్. ప్రపంచం అంతా జేజేలు కొడతా, ప్రపంచం అంతా అసలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క అభిమానాన్ని రకరకాలుగా, నాట్ ఓన్లీ అభిమానులు, ఆడియన్స్, ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే వీడు మాత్రం వాళ్ళందరికీ ఎదురెళ్తాడు అనమాట. సో వాడి ఒపీనియన్ని, వాడి యొక్క చెత్త ఒపీనియన్ని మళ్ళీ వాడు అడుక్కున్నోడికి 60 కూర అన్నట్టుగా ఆడు ఏ ఛానల్లో కూర్చొని ఏం మాట్లాడతాడో అడిగి తెలియదు. సో వాడు ఏమన్నాడంటే గ్లిమ్స్ గురించి, వీడికంట గ్లిమ్స్ లో ఏదైతే వాయిస్ ఓవర్ లో వచ్చినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో అదైతే ఆడికి నచ్చలేదంట. యాక్చువల్గా డైలాగ్ ఏంటి గ్లిమ్స్ లో ఉన్నది, కుస్తీ అంటే బ్యాట్ తో బాల్ కి ఎదురెళ్లే ఆట కాదు, ప్రాణంతో చావుకి ఎదురెళ్లేటువంటి ఆట అని చెప్పేసి, అంటే ఒక కమర్షియల్ సినిమాలో ఏ కైండ్ ఆఫ్ డైలాగ్ రాయాలో అంతలాగా, అంటే ఆ ఆటని ఎలివేట్ చేసేలాగా చెప్పాడు. అంతేగాని ఆ ఆటని, ఏ ఆటని కూడా కించపరచలా. ఈడేమంటాడంటే ఆ డైలాగ్ గురించి, ఒక స్పోర్ట్ ని నువ్వు ఎలివేట్ చేయాలంటే ఇంకో స్పోర్ట్ ని తగ్గించాల్సినటువంటి అవసరం లేదు, ఏ స్పోర్ట్ అయినా సరే ఒకటే అని చెప్పేసి చెప్తున్నాడు. ఏ స్పోర్ట్ కూడా చావమని, చంపమని ఏ స్పోర్ట్ చెప్పదంటున్నాడు. అంటే ఈ డైలాగ్ ని ఈ కోడి బుర్రగాడు ఇలా అర్థం చేసుకున్నాడు. మినిమం బేసిక్ కామన్ సెన్స్, మినిమం నాలెడ్జ్ వీడికి ఎలాగో ఉండదు. మనకి ఎంతో కొంత ఉంటది కాబట్టి వీడికి ఆ నాలెడ్జ్, ఆ సెన్స్ అనేది తెలియజేద్దాం ఈరోజు. బేసిక్లీ ఆ డైలాగ్ ని నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఎలా రా బాబు అంటే, ఎవడు కూడా ఏ స్పోర్ట్ లో కూడా చచ్చిపోమనో, నేను చంపేస్తామని చెప్పి బెదిరించరు. ఇప్పుడు క్రికెట్ ఉంది, ఆ క్రికెట్ లో కూడా ఫిజికల్ గా, మెంటల్ గా వాళ్ళకి చాలా స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. ఫిజికల్ ఫిట్నెస్ కావాలి వాళ్ళకి, మెంటల్ ఫిట్నెస్ కూడా కావాలి. ఫస్ట్ దిగేటువంటి బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతా ఉంటే, సెకండ్ దిగేటువంటి బ్యాట్స్మెన్ కూడా అవుట్ అయిపోతా ఉంటే, సో థర్డ్ వచ్చేటువంటి బ్యాట్స్మెన్ కి ప్రెషర్ ఉంటుంది. సో వాళ్ళకి మెంటల్ ఫిట్నెస్ కావాలి. అలాగే క్రికెట్ అట్నుంచి ఇటు పరిగెట్టడానికి కూడా వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. సో క్రికెట్ కూడా ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ కావాలి. అలా అని చెప్పేసి ఇప్పుడు ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు, ఎగ్జాంపుల్ నేను 90s కిడ్ కాబట్టి షోయబ్ అఖ్తర్ కానీ, లేకపోతే బ్రెట్లీ కానీ, ఇటువంటి బౌలర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఫాస్ట్ బౌలర్స్, ఓకేనా. డేల్ స్టేన్ కానీ, వీళ్ళందరూ ఎంత ఫాస్ట్ బౌలర్స్ అంటే, వీళ్ళు వేసేటువంటి 140, 150 స్పీడ్కి అవతల ఉన్నటువంటి బ్యాట్స్మెన్ అమ్మో ఇప్పుడు వీడు మమ్మల్ని చంపేస్తాడేమో బాల్తో అని అనుకోరు కదా. అలాగే సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, సెహ్వాగ్ కావచ్చు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ కదా. అమ్మో బాబో ఇప్పుడు వీడు మనల్ని కొడతాడేమో, బ్యాట్ ఇచ్చుకొని బాల్ సరిగ్గా వేయకపోతే మన బాల్ని కొడితే స్ట్రైట్గా వచ్చి నాకే తగులుద్దేమో, లేకపోతే ఎంపైర్కి తగిలి చంపేస్తాడేమో వీడు అని చెప్పేసి అనుకోరు కదా. అలాగే కుస్తీ ఏంటంటే, క్రికెట్కి కుస్తీకి డిఫరెన్స్ ఏంటంటే, కుస్తీలో ఉండేటువంటి ఫిజికల్ ఫిట్నెస్ క్రికెట్లో ఉండే వాళ్ళకి అంత, వాళ్ళు 6 ప్యాక్లు వేసుకుని ఏమి ఉండరు కదా. క్రికెట్ ఆడే వాళ్ళకి మినిమం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు. కుస్తీ ఏంటి, వాళ్ళకి ఆరోగ్యం ఉండాలి, ఆ బాడీ అనేది విశాలంగా ఉండాలి. అవతల వచ్చేటువంటి కంటెండర్ వాడిని చూస్తేనే అమ్మ బాబోయ్ ఈడు ఇంటర్ బాబు ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఈడు మనల్ని గుద్దిదే చచ్చిపోతావేమో అనేలాగా వాళ్ళ బాడీని వాళ్ళు బిల్డప్ చేసుకుంటారు. అంతేగాని నిజంగానే చంపేసుకోరు, కత్తులు పెట్టుకుని నరికేసుకోరు కదా. కుస్తీలో ఏ స్పోర్ట్ అయినా సరే స్పోర్టివ్ గానే ఉంటది. అంతేగాని కత్తులు పట్టేసుకొని, గన్నులు పట్టేసుకొని, రే నా కొడక ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తే నేను చంపేస్తా అని చెప్పేసి ఏ స్పోర్ట్ లోనూ ఉండదు. అక్కడ కమర్షియల్ గా ఆ స్పోర్ట్ ని ఎలివేట్ చేస్తా. అంటే ఇప్పుడు క్రికెట్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు మన క్రికెట్ ఉంది, మన క్రికెట్ ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఆడొచ్చు. మన గల్లీలో ఆడొచ్చు, మన సందుల్లో ఆడొచ్చు, మన ఊర్లోనో, విలేజ్ లోనో, టౌన్ లో ఉండేటువంటి ఒక గ్రౌండ్ లో ఆడొచ్చు. లేకపోతే సిటీల్లో పెద్ద పెద్ద స్టేడియంలు ఉంటాయి, ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరుగుతుంటాయి. అట్లాంటి స్టేడియంలో కూడా వెళ్ళి క్రికెట్ ఆడే వాళ్ళు ఉంటారు. అంటే క్రికెట్ లాంటి స్పోర్ట్ ని మన ఇంటి దగ్గర, మన విలేజ్ లో ఉండేటువంటి గ్రౌండ్స్ లో ఎక్కడైనా మనం ఆడొచ్చు సరదాగా మన ఫ్రెండ్స్ తో. బాక్స్ క్రికెట్ ఉంటుంది, ఇలా చాలా రకరకాల స్లాట్స్ ఉండే బుక్ చేసుకుంటారు, ఆడుకోవచ్చు. అలా అని చెప్పేసి కుస్తీ ఎక్కడ పడితే అక్కడ ఆడడానికి కుదరదుగా. రెజ్లింగ్ లాంటిది, కుస్తీ లాంటిది, ఇవన్నీ కూడా, ఈ స్పోర్ట్ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆడేవి కావు. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు పైల్వాళ్ళు ఎత్తి నేలగేసి కొడతా ఉంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళ, మన ఫ్రెండ్స్ని ఎత్తి నేలగేసి అలా కొట్టలేం కదా. దానికంటూ కొన్ని మూవ్స్ ఉంటాయి. క్రికెట్లో షార్ట్స్ ఉంటాయి, కుస్తీ వాటిల్లో మూవ్స్ ఉంటాయి. ఎవడి మూవ్ వాడికి ఉంటుంది.
సో దానికోసంగా వాళ్ళు పడేటువంటి ఫిజికల్ ఫిట్నెస్ అనేవి ఆ రకంగా ఉంటుంది. పైల్వాన్లా కనిపించాలి అని అంటే అలా బిల్డప్ చేసుకుంటుంటారు బాడీని. అవతల ఉండేటువంటి కంటెండర్ తాలూకు బాడీ ఎలా ఉంటుంది, లేకపోతే ఆడు మూవ్స్ ఎలా ఉంటుంది, వాడు కనిపించేటువంటి అపీరెన్స్ ఎలా ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క బాడీ ఉంది. అందరి బాడీలు ఒకలా ఉండవు కదా, 5 వేలు ఒకలా ఉండవు. అందుకే ఎవడి బాడీ తగ్గట్టుగా వాడి బాడీని వాడు బిల్డప్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ కాంటెక్స్ట్ ని తగ్గట్టుగా అక్కడ డైలాగ్ రాసింది ఏంటంటే, అరే బాబు క్రికెట్ లాగా మనం సందుల్లోనో లేకపోతే విలేజ్ లోనో ఆడే ఆట కాదురా బాబు, బ్యాట్ పట్టుకుని బాల్ కి ఎదురెళ్లే ఆట కాదురా బాబు, ఇది ప్రాణంతో చావుకి ఎదురెళ్లేటువంటి ఆట. ఆ కాంటెక్స్ట్ లో రాశాడు. మనం ఒక సినిమా వరకు ఎందుకులే, ఒక షార్ట్ ఫిలిం తీస్తే నీ మొహలానే ఏడ్చిద్ది. ఆ షార్ట్ ఫిలిం నువ్వు చూసుకుంటే చూసిన వెంటనే డిలీట్ చేస్తావు. అలా ఉంటుంది మన కోడి బ్రెయిన్ కి. అలాంటి విజువల్ తోనే మనం షార్ట్ ఫిలిం తీస్తాం కాబట్టి నీకు అర్థమైపోద్ది రిజల్ట్. సో ఒక షార్ట్ ఫిలిం తీస్తే చాలరా, నీకు ఆ కష్టం ఎలా ఉంటుందో నీకు అర్థమైంది. ఒక డైలాగ్ రైటర్, ఒక దర్శకుడు సినిమా తీయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఒక డైలాగ్ రాయడం అంటే మామూలు విషయం కాదు. అతను మెంటల్ గా ఎంత స్ట్రగుల్ అయితే ఒక స్టోరీ బయటకు వస్తుంది, ఒక డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఎవరికైనా సరే అది అనుభవించిన వాడికి తెలుసుద్ది. కెమెరా లైట్ ఆన్ చేసేసి ఒక మైక్ తగిలిచ్చేసుకొని ఒక 50 పుచ్చకాయలు కడుపులో పెట్టేసుకొని ముందు కూర్చొని మాట్లాడుతున్నంత ఈజీ కాదు కదా. నువ్వు కళ్ళజోడు తీస్తే నీ ముందున్న యాంకర్ కనపడడానికే నీకు గంట టైం పడుతుంది. నీకు ఇవన్నీ ఏం కనపడతాయి డీటెయిల్స్, ఇవన్నీ నీకేం అర్థం అవుతాయి నీలాంటి కోడి బుర్ర గడికి. మనకి బ్రెయిన్, ఎవరికైనా సరే బ్రెయిన్ ఇక్కడ ఉంటది, వీడికి బ్రెయిన్ ఇక్కడ ఉంటది. ఆంజనేయ స్వామి గద చరణాన్ని పట్టుకున్నాడు కదా, ఆ గదతో ఇక్కడ కొడితే ఇక్కడ ఉన్న బ్రెయిన్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు వీడికి మైండ్ సెట్ అవుద్ది. రైటర్స్ యొక్క మెంటల్ స్ట్రగుల్ ఎలా ఉంటుందో నీలాంటి మెంటల్ నా కొడుకులకి ఎప్పటికీ అర్థం కాదు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బియ్యంలో రాళ్ళు లాంటి వాళ్ళు, ఏరి పక్కన పడేయాలి. సో వన్ మోర్ థింగ్, నీకు స్టోరీ తెలుసా, స్క్రీన్ ప్లే తెలుసా, హీరో యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో, ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? తెలియదు. ఏదో డైలాగ్ వచ్చింది దాంట్లోంచి ఏదో నెగిటివిటీ లాగుదాం అని చెప్పేసి లాగావు. ఇప్పుడు నీకు చెప్తా విను. హీరో యొక్క క్యారెక్టర్ ఇప్పటి వరకు ప్రొజెక్ట్ అయింది క్రికెట్. సో ఆ క్రికెట్ నుంచి కుస్తీలోకి ఎలా మారాడు అనేది స్టోరీ. ప్రతిదీ గ్లిమ్స్ లోనో ట్రైలర్ లోనో మొత్తం నీకు సినిమా చూపించారు కదా కూర్చోబెట్టి. సో ఒక క్రికెట్ ఆడేటువంటి ఒక కుర్రవాడు ఎలా ఆ క్రికెట్ లోంచి కుస్తీలోకి మారడానికి తనకు ఎదురైనటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, దాన్ని తను ఎలా ఎదుర్కొని ఆ స్పోర్ట్ లోకి వెళ్ళాడు. బికాస్ క్రికెట్ ఆడేవాడికి 6 ప్యాక్లు, పెద్ద పెద్ద బాడీలు, ట్రాప్స్, షోల్డర్స్ ఇవన్నీ ఏం ఉండవు, నార్మల్ గానే ఉంటారు వాళ్ళు. సో అలా క్రికెట్ ఆడేటువంటి ఒక కుర్రవాడు, ఒక విలేజ్ లో ఉండేటువంటి కుర్రవాడు, పెద్ది అనేటువంటి కుర్రవాడు, అతను ఆ కుస్తీలోకి వెళ్ళడానికి ఎలా తనని తాను సిద్ధం చేసుకున్నాడు అని చెప్పేసి గ్లిమ్స్ లో చూపించారు. ఇలాగ వాళ్ళు ఎలా అయితే ఎక్సర్సైజ్ చేస్తారో పైల్వాన్లు, దాని తాలూకు ఆ గద కావచ్చు, అవన్నీ కూడా ఆ తాళ్ళు లాగడం వచ్చి ఇవన్నీ చూపించారు కదరా. కళ్ళజోడు తీసేసి చూసావా? కళ్ళజోడు పెట్టుకొని చూస్తే నీకు అర్థమయ్యేది, కనిపించేది. విన్నట్టున్నాడేమో వీడు నాకు తెలిసి హెడ్ ఫోన్స్ పెట్టుకుని కళ్ళజోడు మర్చిపోయినట్టున్నాడు వీడు. జస్ట్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూసినట్టున్నాడు. ఈడే మసకగా కనిపించుంటది. వీడికి కేవలం ఆ డైలాగ్ ఒకటి వినిపించినట్టుంది. అందుకే వీడికి వినిపించిందే చెప్పాడు. వీడికి కనిపించింది చెప్పాలా, ఎందుకంటే ఆడు కళ్ళజోడు పెట్టుకోలేదు కాబట్టి. అప్పుడు గ్లింప్ చూసేటప్పుడు ఇంకోసారి మళ్ళీ కళ్ళజోడు పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని, మళ్ళీ హెడ్ ఫోన్స్ మర్చిపోతాయేమో, కళ్ళజోడు పెట్టుకొని, 2 గుర్తు పెట్టుకొని అన్ని పెట్టుకొని ఇక్కడ ఉన్నది తీసి ఇక్కడ పెట్టుకొని చూస్తే నీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పటికైనా సరే ఒక కంటెంట్ రిలీజ్ అయినప్పుడు దాన్ని చక్కగా చూసి, చక్కగా విని, దాన్ని బ్రెయిన్కి ఎక్కించుకొని అప్పుడు కెమెరా ముందు కూర్చొని నీ ఒపీనియన్ నువ్వు చెప్పాలి. లేకపోతే నాలాంటి నా ఒపీనియన్ నీ మీద ఇలాగే చెప్తారు. సో దట్స్ ద వీడియో. వీడి మీద మీ అభిప్రాయం ఏంటో కూడా, ఈ ఆది మానవుడి మీద మీ అభిప్రాయం ఏంటో కూడా మీరు తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.